ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. వర్ధిల్లాలి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ. ఈ రోజు ఈ రాష్ట్రంలో చూసుకుంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలు ఏవి కూడా కనిపించట్లేదు. కాబట్టి బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని ఈ రోజు సౌత్ ఇండియాలో 5 రాష్ట్రాల్లో ముందుకు తీసుకొచ్చి నడిపిస్తా ఉన్నారు. దీనికి ఆల్ ఇండియా కోఆర్డినేటర్ గా మాజీ డీజీపీ గారు గోపచంద్రరావు గారు ఉన్నారు. అలాగే ఇందాక అధ్యక్షులు చెప్పారు శ్రీనివాసరావు గారు, రాష్ట్ర అధ్యక్షులుగా లక్కే రాజారావు గారు ఉన్నారు. అలాగే మన రాష్ట్ర కోఆర్డినేటర్ గా పరంజ్యోతి గారు ఆధ్వర్యంలో నన్ను మహిళా రాష్ట్ర విభాగానికి పార్టీలు మేము పనిచేస్తున్నాం కదా, ఓట్లు వేస్తున్నాం కదా, ప్రభుత్వం వస్తుంది కదా, పార్టీ అవసరం ఏంటి? ఈ మనసులో ఉన్నటువంటి ప్రశ్న అయి ఉండాలి. అయితే బిఎస్పీ అనేటువంటి పదం తెలుసు, పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఆల్ ఇండియా బిఎస్పీ కొత్త పార్టీ. బిఎస్పీలో చూసే పార్టీ భావించాలి. ఫస్ట్ మనం అధికారం, రాజ్యాధిక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారం లేకపోతే ఈ సమస్యలు పరిష్కారం కావాలి. ఈ రాజ్యాధికారం అనేటువంటిది ఎలా వస్తుంది? పార్టీలు ఎన్నికలు నిలబడతారు. ఆ పార్టీకి అత్యధికమైనటువంటి ఓటు ఇస్తే వాళ్ళు ముఖ్యమంత్రుల ద్వారా, ప్రధానమంత్రుల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా ప్రచారం చేసిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పరిపాలనా విధానాన్ని బట్టి ప్రజలకి ఉన్నటువంటి చట్టాలు అందుబాటులో తీసుకొచ్చి కొత్త చట్టాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడం అనేటువంటి ప్రభుత్వ బాధ్యత. దానికోసం ఒక రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తాం. మనందరూ తెలుసు ఇక్కడ ఏ రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్నాయో. తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీ, ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు ఇచ్చారన్నమాట. వైసీపీ ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మొదటిదాకా కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రధాన పార్టీ. కాంగ్రెస్ పార్టీ 2 ఓట్లు మొత్తం కూడా వైసీపీ పార్టీకి మారిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నడిపించిన బిడ్డలందరూ కూడా వైసీపీలు వచ్చారు. కాబట్టి ఆ ఓట్స్ మొత్తాన్ని కూడా దీన్ని తెచ్చుకున్నారు. కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డల్ అయిపోయిన తర్వాత ప్రధాన పార్టీ వైసీపీ అండ్ మరి ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పార్టీలు అన్నింటిలో నిలబడుతుంది. సో ఏ పార్టీ అయినా ఎన్నికలు నిలబడేటప్పుడు పొలిటికల్ సైన్స్ ప్రధాన విషయం. ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు తమ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఒక పార్టీగా ఏర్పడి ఎన్నికల్లో పాల్గొని అధికారులు చూస్తారు. ఇది బేసిక్గా ఒక పని. అలా అయినప్పుడు ఏంటంటే టీడీపీ ఏముంది, తెలుగు వారి ఆత్మగౌరవం అని చెప్పి అమ్మవాళ్ళు అందరూ కూడా కలిసి ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని మనం అందరినీ ఎవరైతే మిగతా జనాలందరూ కూడా ఈ పార్టీకి అందరికీ ఏం చేస్తారు మాట్లాడాలని చెప్పి వాళ్ళు అధికారంలో కూర్చొని ఓట్లు వేస్తారు. ఎన్టీ రామారావు, తర్వాత చంద్రబాబు నాయుడు ఈ పార్టీని నడిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఈ అగ్ర కులాల వాళ్ళ దగ్గర, అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర మనం చేతులు కట్టుకొని నిలబడే స్థితిని మనమే తెలుసుకుంటున్నాం. ఇది పోవాలి. ఈ చైతన్యం మనలో రావాలి. మనందరం కూడా ఎందుకు ఈ అగ్రకుల పార్టీలకు ఓటు వేయాలి అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనమేమన్నా మంత్రులు అవుతామా, ముఖ్యమంత్రులు అవుతామా? ఏమి కావు. తెలుగుదేశంలో, వైసీపీలో కూడా కొంతమంది ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు మంత్రులు ఉన్నారు. జగన్ కొంతమందిని ఎస్టీలుగా పెడతాడు, ఎస్సీలను పెడతాడు, బీసీలను పెడతాడు. జగన్ ప్రభుత్వంలో అయితే 5 సంవత్సరాలు ఎస్సీ మహిళలే హోంమంత్రిగా ఉన్నారు. 2 మహిళా ఎమ్మెల్యేలు హోంమంత్రిగా చేశారు. వాళ్ళకి ఏమైనా స్వతంత్రత ఉందా? వాళ్ళ పీరియడ్లోనే దళితులు చచ్చిపోతే ఆ హోంమంత్రులు మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడితే వాళ్ళ పార్టీలో ఉంచడం, బయటికి పంపించారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం అదే.
తెలుగుదేశంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో వేధింపులు జరుగుతూ ఉన్నాయి. హోంమంత్రి గారు మళ్ళీ మహిళే, జగన్ చూసి ఈయన కూడా కాదు కొట్టాడు. కానీ ఈవిడ చంద్రబాబును పొగట్టడానికి, జగన్ తిట్టడానికే కానీ ఈ పేదవాళ్ళ పక్షాన్ని మాట్లాడటానికి ఈవిడికి నోరు రాదు. పేదవాళ్ళు ఎందుకు ఆ అగ్రకుల పార్టీలలో ఉంటే ఎవరైనా అంతే, మనమైనా అంతే. లేకపోతే ఆ అనిత గారు హోంమంత్రి తీసేస్తారు, పార్టీల నుంచి బహిష్కరిస్తారు. వాళ్ళకి పదవులు కావాలి, సంపాదన కావాలి, అధికారం కావాలి, అహంకారం కావాలి. దానికోసమే ఆ పార్టీలో ఉంటాం. కానీ మన పార్టీ వీటికి వ్యతిరేకంగా ప్రజల అభివృద్ధి కోసం మనం ఏర్పాటు చేసుకున్న పార్టీ, మన ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ, మనల్ని మనం అభివృద్ధి చేసుకోవటానికి ఏర్పాటు చేసుకున్న పార్టీ మన ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ. ఈ పార్టీ చాలా క్లియర్. మనం ఎవరికి మద్దతు ఇవ్వం, ఎవరికి వ్యతిరేకం కాదు. మనల్ని మనం అభివృద్ధి చేసుకోవటానికి, మనల్ని మనం బలవంతులుగా చేసుకోవటానికి, మన ఓటు హక్కు మనం ఉపయోగించుకొని మన ప్రజల్ని అధికారంలోకి తీసుకురావటానికి, స్వయం పాలన మనమే పరిపాలించుకునే విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవటానికి ఏర్పాటు చేసుకున్న పార్టీ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కృష్ణా జిల్లా కార్యకర్తల సమావేశం మచిలీపట్నంలో జరుగుతుంది. దానిలో రాష్ట్ర కోఆర్డినేటర్గా ఆ పేరు పరంజ్యోతి పాల్గొంటూ ఉన్నాను. ముఖ్యంగా నాతో పాటుగా రాష్ట్ర కోశాధికారి జగన్మోహన్ రావు గారు, అలాగనే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు హేమేశ్వరి గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అలాగనే ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ గారు పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ గత 3 నెలలుగా రాష్ట్రంలో పనిచేస్తున్నది. దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో కూడా మా కార్యకలాపాలు ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కులాలు అటు సమీకరణ ఇక్కడున్న పరిస్థితులను బట్టి బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే కాన్స్టిట్యూషన్ పని విధానంతో ఈ పార్టీని ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రాష్ట్రానికి వచ్చేలేకి మరి టీడీపీ, వైసీపీ 2 ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి పార్టీలు ఒకటి మార్చి ఒకటి అధికారంలోకి వస్తూ ఉన్నాయి. బహుజనుల్ని ఎన్నికల టైంలో మోసం చేసి రకరకాలుగా ప్రలోభ పెట్టి అధికారంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఏమి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చినటువంటి పరిస్థితి లేనప్పుడు మరొక పార్టీ మేం చేస్తామని చెప్పి ఈ విధంగా ఒక పార్టీ పోతే మరొక పార్టీ అధికారంలోకి వస్తాయి, కానీ బహుజనుల జీవితాల్లో ఏం మార్పు రావడం లేదు. అందుకని 80% ఉన్నటువంటి బహుజనులు ఈ రోజున అధికారంలోకి రాకుండా వాళ్ళ సమస్య పరిష్కారం కావని మన మహానుభావులు చెప్పినటువంటి ఏదైతే ఆ మార్గదర్శక సూత్రం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలని, మైనార్టీలు, ప్రధానంగా క్రైస్తవులను, ముస్లింలందరూ కూడా సమైక్యపరిచి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ దిశగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తున్నాం. మరి దానికోసం ఈ రోజున బీసీలు 52% ఉన్న బీసీలకి ఆ జనాభా ప్రకారంగా వాళ్ళకి అన్ని రంగాల్లో వాటాలు ఇవ్వాలి. నేను ప్రధాన డిమాండ్గా మేము ముందుకు తీసుకెళ్ళి బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంతవరకు కూడా మరి 52% బీసీలు ఉన్నా కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు. కాబట్టి బీసీలు ముఖ్యమంత్రి కావాలంటే మరి టీడీపీ ఉన్నంతకాలం బీసీ ముఖ్యమంత్రి కాదు, అలాగే వైసీపీ ఉన్నంతకాలం కూడా బీసీ ముఖ్యమంత్రి కాదు. కాబట్టి ఈ 2 పార్టీలు కూడా కమ్మారెడ్డి పార్టీలు రెండింటిని వదులుకొని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున బీసీలు మరి ముందుకు వస్తే తప్పకుండా బీసీలుగా జనాభా ప్రాతిపదికన వాళ్ళకి అన్ని రకాలైనటువంటి రాజకీయ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తూ బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ సాధ్యమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ మరి ఈ రోజు నుంచి ఈ కృష్ణా జిల్లాలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే జిల్లా కమిటీని కూడా మేము ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, అందరికీ ధన్యవాదాలు.